హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మేము బెంగళూరు వెళ్తున్నాం ఫస్ట్, అండ్ దెన్ నంది హిల్స్, ఆ తర్వాత కూర్గ్. యాక్చువల్ గా కూర్గ్ ప్లాన్ అస్సలు లేకుండా మాకు చేయాల్సి వచ్చింది బికాస్ మా ప్లాన్స్ అన్ని ఆన్ ద స్పాట్ ఉంటాయి కాబట్టి. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఒక ధాబాలో అయితే డిన్నర్ కాగాము. డిన్నర్ చేసేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. సో అరౌండ్ 3:30 అయితే మేమైతే బెంగళూరులో రీచ్ అయ్యాం. ఫస్ట్ మాకు నంది హిల్స్ వెళ్ళేది ఉండే బికాస్ అక్కడ చాలా ట్రాఫిక్ ఉంటది అండ్ ఇంత రష్ ఉంటదని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఘోరమైన రష్ ఉండే. అండ్ ఇక్కడ 5 o'clock గేట్స్ అనేది ఓపెన్ అవుతాయంట నంది హిల్స్ ది. పెద్ద క్యూ లోనే వెయిట్ చేయాలి. అండ్ ఇక్కడైతే పార్కింగ్ కు కూడా స్పేస్ ఉండదు. అసలు చాలా అంటే చాలా రష్ గా ఉంటది. అండ్ ఎవరైతే నంది హిల్స్ విజిట్ చేయాలనుకుంటున్నారో ప్లీజ్ వీకెండ్స్ అయితే స్కిప్ చేయండి బికాస్ సాటర్డే అండ్ సండే చాలా ఘోరమైన రష్ ఉంటది. అండ్ అప్పుడే హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఇంకా రష్ గా ఉంటది. ఇక్కడ చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. సో ఇక్కడైతే మేమైతే ఎంట్రీ అయ్యాము నంది హిల్స్ మెయిన్ గేట్ నుంచి. ఇక్కడ డిసప్పాయింట్మెంట్ చాలా ఘోరంగా ఉండే బికాస్ మేము క్లౌడ్స్ చూడడానికి వచ్చింటే అదైతే లేకునండే. అలా ఇంకా మా అన్న వాళ్ళ రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ తినడానికి వెళ్ళినాం బికాస్ మేమైతే చాలా హంగ్రీగా ఉన్నాం. ఇది ఎంటీఆర్ రెస్టారెంట్ అంట. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చాలా బాగుండండి. అసలు టూ కూడా ఉండండి. ఎవరైనా బెంగళూరు వస్తే ఖచ్చితంగా ఎంటీఆర్ ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. అండ్ ఇది వచ్చేసి నైట్ అరౌండ్ 8:30 అవుతుండే. మేమైతే స్టోరీస్ కి వెళ్ళినాం. అండ్ అక్కడ వచ్చేసి మేమైతే ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ కడాయి అండ్ చికెన్ ఏదో ఆర్డర్ చేసి ఉంటాం. అండ్ ఆ రోజు మా బ్రదర్ బర్త్డే కూడా ఉండే. సో అలా కేక్ కట్ చేసి మంచిగా మేమైతే ఇంటికి వచ్చేసాము. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 4:30 మేము కూర్గ్కి బయలుదేరాలి కదా. సో కూర్గ్ అయితే బయలుదేరినాం. బిఫోర్ దట్ చాయ్ తో స్టార్ట్ అవ్వాలి డే కాబట్టి ఆ గ్లాస్ ఆఫ్ చాయ్ ఫస్ట్ తాగేసి ఇంకా మేమైతే కూర్గి స్టార్ట్ అయ్యాము. అలా ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్ళినాం. ఇక్కడ ఒక రెస్టారెంట్ లో ఆగేసి ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసినాం. సో ఫస్ట్ మేము ప్లేస్ విజిట్ చేసింది అయితే ఎలిఫెంట్ క్యాంప్. ఇక్కడ అరౌండ్ 12:30 అయితే ఇది క్లోజ్డ్ అంట. సో మేము వచ్చే వరకు అయితే మొత్తం క్లోజ్ అయిపోయిండే. ఇంకా మా దగ్గర వేరే ఆప్షన్ లేక మేమైతే వేరే ప్లేస్ చూడడానికి వెళ్ళినాం. అది ఒకటి వచ్చేసి చిక్కీ హోల్ డ్యామ్ అని చూద్దాం అని వెళ్ళినాము. సో అలా మీరు నడుచుకుంటూ లాస్ట్ ఎండ్ వరకు వెళ్ళాలి ఈ డ్యామ్ చూడాలంటే. ఇది వచ్చేసి ఆ డ్యామ్ చాలా బ్యూటిఫుల్ గా ఉండండి విత్ గ్రీనరీ మొత్తం సరౌండెడ్. చూడండి మొత్తం గ్రీనరీతో ఉండండి. అండ్ ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే కోకోనట్. ఐ స్వేర్ గైస్, ఈ కోకోనట్ ఇంత హెవీగా ఉండండి. లిటరల్ గా ఆ ఒక్క కోకోనట్ తాగితే 2 hours దాకా వాటర్ కాదు కదా, అసలు ఫుడ్ కూడా గుర్తుకు రాదు, అంత హెవీగా ఉండండి. అండ్ ఇది వచ్చేసి కూర్గ్ రోడ్స్. మొత్తం కాఫీ ప్లాంటేషన్ తో ఉండండి. ఇక్కడ మొత్తం కనిపిస్తుంది కదా సైడ్ లో, మొత్తం కాఫీ ప్లాంటేషన్. సో మేము వెళ్ళినప్పుడైతే సీజన్ కాదంట. సో కాఫీ అయితే అవ్వలేదు. జనవరి, ఫిబ్రవరి అండ్ మార్చ్ లో కాఫీ అనేది అవుతుందంట. సో నెక్స్ట్ అయితే మేమైతే శ్రీ భగండేశ్వర టెంపుల్ కి అయితే విజిట్ చేసాము. ఇక్కడ త్రివేణి సంగం అనేది కలుస్తుందంట కింద. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ మాకు 3 అవుతుండే. సో ఆ టైం కి మేమైతే లంచ్ కూడా చేయలేదు కాబట్టి ఇక్కడ ఎవ్రీ డే అన్నదానం ఉంటదంట. సో అందుకోసం అని చెప్పేసి మేమైతే తినడానికి వెళ్ళాము. అరౌండ్ 3:30 కూడా అన్నదానం అనేది ఉండండి. అండ్ ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉండండి. ఎక్కువ ఐటమ్స్ లేకుండా జస్ట్ 3 ఐటమ్స్ కానీ కూడా చాలా టేస్టీగా ఉండండి. అండ్ ఇక్కడైతే ఫోన్స్ అలౌడ్ ఉండదు, వీడియోగ్రఫీ అలాంటిది ఏమి ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేమైతే తలా కావేరి టెంపుల్ కి వెళ్ళాము. కావేరి ఏదైతే స్టార్ట్ అయిందో చూడడానికి వెళ్ళాము. అండ్ వెదర్ వచ్చేసి చూడండి, అసలు వెదర్ అయితే సెకండ్స్ లో మారిపోతుంది ఇక్కడ. అండ్ ఇంకా చూడండి అసలు ఫాగ్ చూడండి ఎంత ఉందో, క్రేజీ ఉందండి అసలు వెదర్ అయితే. నాది ఫ్రంట్ వీడియో గైస్. సో ఇంతసేపు ముందు చూసారు కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్ ఎక్స్పీరియన్స్ కూడా చేద్దాం. See that view. Amazing view. ఇది అంటే ఇక్కడ చెట్లు పెరగవు, వాటర్ ఫాల్ ఎక్కువ కదా. See how amazing it is. యాక్చువల్లీ ఈ రోజు మేము అన్ప్లాన్డ్ గా వచ్చినాం అన్నట్టు. సో అలా వెదర్ ఎంజాయ్ చేసుకుంటూ అయితే మేమైతే ఒక దగ్గర ఆగాము, జస్ట్ ఒక కాఫీ తాగుదాం అని చెప్పేసి. అండ్ దాని ఆపోజిట్ లోనే ఒక షాప్ ఉందండి, లైక్ మసాలా చాక్లెట్స్ అదంతా ఇంటికి తీసుకెళ్దాం అని అనుకున్నాం. అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే షాపింగ్ స్టార్ట్ చేశాను.
అండ్ కూర్గ్‌లో ఫేమస్ మసాలాస్ కాబట్టి నేనైతే ఫస్ట్ ఇంట్లోకి అన్ని మసాలాస్ తీసుకున్నా. అండ్ మీరు కూడా ఎవరైనా కూర్గొస్తే మసాలాస్ మర్చిపోకండి. బికాజ్ ఇక్కడ మసాలాస్ చాలా ఫేమస్. అండ్ ఇలైచీ ఖచ్చితంగా తీసుకోండి. బికాజ్ ఇలైచీ అయితే అక్కడ అవుతది. అండ్ చాక్లెట్స్ అండ్ కాఫీ పౌడర్ అయితే నేను తీసుకున్నా. సో ఇంకా నైట్ స్టే చేయడానికైతే మేము బెంగుళూరు వెళ్ళిపోయాము. ఎగ్జాక్ట్‌గా బీచ్ సైడ్‌లో రూమ్ తీసుకున్నాం ఆపోజిట్‌లో. ఎందుకంటే బీచ్ వ్యూ కావాల్సి ఉండే అని చెప్పేసి. అండ్ ఇదైతే నైట్ డిన్నర్ అన్నమాట. ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై అవి ఆర్డర్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ ఒక్కసారి చూడండి మార్నింగ్ వ్యూ ఎంత పీస్‌ఫుల్‌గా ఉందండి అసలు. మంగళూరు బీచ్ అయితే చాలా పీస్‌ఫుల్ గా ఉందండి. అసలు ఎవ్వరు లేకుండండి ఈ సైడ్ లో మేము ఉన్న కాడ. అండ్ ఇక్కడైతే మేము చెక్అవుట్ చేసేసి ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 9 o'clock అలా బయలుదేరాము. సో నెక్స్ట్ విజిట్ చేసిన ప్లేస్ అయితే మేమైతే మరువంతి బీచ్. ఆ బీచ్ కి యూనిక్నెస్ ఏంటంటే వన్ లెఫ్ట్ సైడ్ లో మీకు బీచ్ ఉంటది. అండ్ రైట్ సైడ్ లో రివర్ ఉంటది. సో ఆ బీచ్ కున్న యూనిక్నెస్ అది. అండ్ మేమైతే ఇప్పుడు కర్ణాటక వచ్చేసాము. లైక్ హొన్నావర్ లో ఉన్నాము. లంచ్ చేయడానికి ఒక ప్లేస్ లో ఆగినాం అన్నమాట. ఇక్కడ నేను ప్రాన్స్ థాలీ ఆర్డర్ చేసిన. అండ్ మా బ్రదర్ వచ్చేసి ఏదో ఫిష్ థాలీ ఆర్డర్ చేసిండు. అండ్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మేమైతే హొన్నావర్ విజిట్ చేద్దాం అనుకున్నాం. సో హొన్నావర్ లో అయితే మంచిగా ఫొటోస్ అదంతా తీసి ఇంకా మేము గోకర్ణ సన్సెట్ చూడ్డానికి బయలుదేరాము. కానీ మేము రీచ్ అయ్యే వరకు చాలా లేట్ అయిపోయింది. సో సన్సెట్ అయితే వెళ్ళిపోయింది. కానీ కూడా ఇంకా ఎలాగో గోకర్ణ వచ్చినాం కదా బీచ్ ఎలా మిస్ అవుతాం. సో ఇదంతా బీచ్ రోడ్ అన్నమాట. సో ఇక్కడైతే పైకి వెళ్తున్నాము. లైక్ హిల్ టాప్ అని ఉంటది కదా అలా పైన సన్సెట్ చూద్దామని వెళ్తున్నాం. అండ్ ఇక్కడ ఒక టెంపుల్ ఉంటది. మేమైతే టెంపుల్ విజిట్ చేయలేదు బికాజ్ మేము నాన్ వెజ్ తిన్నాం. సో అక్కడ నుంచి ఎన్కి సైడ్ నుంచి అయితే ఇలా వ్యూ ఉంటది. గోకర్ణ వ్యూ ఇది. అండ్ ఇలా వ్యూ చూసేసి ఇంకా మేమైతే మళ్ళీ బయలుదేరాం. బికాజ్ మేము రీచ్ అయ్యే వరకు చాలా లేట్ అయిపోయింది ఆల్రెడీ. సో అలా మా కజిన్ ఇంకా మళ్ళీ డ్రాప్ చేసేసి తనైతే బెంగళూరు వెళ్తున్నాడు. మేము గోవా వెళ్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై.